హాయ్ హలో అండి. హ్యాండ్స్ని ఎలా ముక్క జాయింట్ లేకుండా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం బ్యాక్ పీస్ని తీసుకుని బ్యాక్ పీస్ సంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలండి. ఇట్లా కొలుసుకుని హ్యాండ్ కనుక కట్ చేస్తే ముక్కలు పడకుండా కరెక్ట్గా వస్తాయండి. పైన 1/2 ఇంచ్ వదిలేసేయాలండి. 1/2 ఇంచ్ కుట్టులోకి పోయేది వదిలేసి మొత్తం ఎంత ఉందో కొలుసుకోవాలి. నాకైతే ఇక్కడ 11.5 వచ్చిందండి. 11.5 ఇంచులో నుంచి 1.5 వదిలేస్తే కనుక కరెక్ట్గా వచ్చింది. కానీ ఇక్కడ నేను 1 ఇంచ్ వదిలేసానండి. 1 ఇంచ్ తీసేసి 10.5 ఇంచులు తీసుకున్నానండి. చిన్న సైజు బ్లౌజులకి అయితే 1.5 పీస్ వేయాలండి. ఇది పెద్ద సైజు బ్లౌజ్ అని 1/2 ఇంచ్ నేను అట్టు పెట్టానండి. ఇట్లా కనుక కట్ చేస్తే హ్యాండ్స్కి జాయింట్లు రాకుండా కుట్టుకోవచ్చండి. ఇట్లా ఫోల్డింగ్ చేసి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో కొలుసుకోవాలండి. పైనుంచి అయినా కొలుసుకోవచ్చు, లేకపోతే లోన వైపు నుంచి అయినా కొలుసుకోవచ్చు అండి. నేను లోన వైపు నుంచి కొలిచి చూపిస్తున్నాను. నాకు ఈ బ్లౌజ్ పొడవు వచ్చి 6.5 ఇంచులు వచ్చిందండి. 6.5 ఇంచులకి పైన కింద ఖర్చు తీసుకుని 7.5 ఇంచులు పెడుతున్నానండి. 7.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మనకి ఇందాడ బ్యాక్ పీస్లో 10.5 తీసుకున్నాం కదండి. ఆ 10.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టి చూడండి, బ్లౌజ్ అయితే నీట్గా వచ్చింది. తర్వాత ఇటువైపును కూడా 7.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ డౌన్ 3 ఇంచులకి దింపానండి. ఏ సైజు వరకైనా 3 ఇంచులు హ్యాండ్ డౌన్ దింపితే సరిపోతుంది. తర్వాత షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్. ఇందాక నేను అక్కడ 1/2 ఇంచ్ తీయలేదు కదండి, 1 ఇంచే తీసాను. ఇక్కడ 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. 2.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుని, ఇది కరువు స్కేల్ అండి. కొత్త వారికి అయితే కరువు తీసుకోవడానికి బాగా ఉపయోగపడిద్దండి. ఈ కరువు స్కేల్ పెట్టి 1.5 దగ్గర నుంచి ఇట్లా కరువు తీసుకోవాలి. కరెక్ట్గా ఆ 2.5 ఇంచుల దగ్గరికి మనకి సంక రౌండ్ దగ్గర కరెక్ట్గా వచ్చిందండి. ఇలా కట్ చేసి చూడండి, హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి. పైన 2.5 తీసుకుని కింద కూడా 2.5 తీసుకుని ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఇలా అయితే ట్రై చేయండి, పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ వచ్చిందండి. అంతేనండి, సింపుల్గా హ్యాండ్